హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సో ఇది మనకు పేపర్ 2A వాళ్ళకు సంబంధించినటువంటి సైకాలజీ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. నిష్పాదన పరీక్షకు అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ అండి. సో మనకు ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ వచ్చేసి మనకు దేంట్లో ఉంటుందండి, భాటియా ప్రజ్ఞా పరీక్ష. భాటియా ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి మనకు నిష్పాదన పరీక్షకు ఎగ్జాంపుల్ అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పెరుగుదలకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. పెరుగుదలను మాపనం చేయవచ్చు. సో పెరుగుదల వచ్చేసి మనకు నిరంతర ప్రక్రియ అనేసి ఇచ్చారు. పెరుగుదల వచ్చేసి మనకు నిరంతర ప్రక్రియ కాదు, అది ఒక ఏజ్ వచ్చేసరికి పెరుగుదల అనేది ఆగిపోతుంది. పెరుగుదలను మనం ప్రాగుప్తీకరించలేమండి. మనకు వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు కానీ పెరుగుదలను మనము ప్రాగుప్తీకరించలేదు. సమగ్రమైనది అనేసి ఇచ్చారండి, సమగ్రమైనది కాదు. సో పెరుగుదలను వచ్చేసి మనము మాపనం చేయవచ్చు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పిల్లల గ్రాహ్యక పరీక్ష క్రింది వయసు వారికి ఉద్దేశించబడింది అనేసి ఇచ్చారండి. మనకు పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఏ సంవత్సరాలండి, 3 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలకి. 3 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలకు మనకు ఈ ఇతివృత్త పిల్లల గ్రాహ్యక పరీక్షను యూజ్ చేయవచ్చండి. నెక్స్ట్ క్వశ్చను, మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటర్ ఎంఎంపి అండి లో ప్రశ్నల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. కొన్నిట్లో ఎంఎంపి ఫుల్ ఫామ్ కూడా అడుగుతున్నారండి. ఎంఎంపి అంటే మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. సో దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయండి, 550 ప్రశ్నలు ఉంటాయి ఎంఎంపీలో. అంటే మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో మొత్తము ప్రశ్నల సంఖ్య ఎంతండి, 550. నెక్స్ట్ క్వశ్చను, ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము అనేసి ఇచ్చారండి. ప్రేరేపిత విస్మృతి అంటే మనకు కావాలని మర్చిపోవటము. ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు దాన్ని కావాలని మనం మనస్ఫూర్తిగా మర్చిపోదాం అనుకుంటూ మర్చిపోతూ ఉంటాం కదా. సో అటువంటి వాటిని ఏమంటామండి, దమనము అంటాము. కావాలని మర్చిపోవడము ఆర్ ప్రేరేపిత విస్మృతిని మనం ఏ కింది రక్షక తంత్రం అని చెప్తాము, దమనము అనేసి చెప్తామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఎరిక్సన్ ప్రకారం అనేసి ఇచ్చారండి. పూర్వ వయోజన దశ. సో మనకు పూర్వ వయోజన దశలో ప్రేమ అనేటటువంటి సద్గుణము కనిపిస్తుందండి. సద్గుణాలు నేర్చుకోవాలండి, క్లిష్ట పరిస్థితులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ పేపర్లో చూసుకున్నట్లయితే సద్గుణం అడిగారు. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణం ఏదండి, ప్రేమ. నెక్స్ట్ క్వశ్చను, నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏది అనేసి ఇచ్చారండి. మనకు మొత్తం కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో ఉండేటటువంటి 6 దశలను కంపల్సరీగా నేర్చుకోవాలి. సాంప్రదాయ దశ, ఉత్తర సాంప్రదాయ దశ, పూర్వ సాంప్రదాయ దశ. వీటన్నిటిలో మళ్ళీ మనకు ఇంకో 2, ఒక్కొక్క దాంట్లో 2 దశలు ఉంటాయండి. సో దాంట్లో మనకు నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా మనకు దేంట్లో కనిపిస్తుందండి, లాస్ట్ స్టేజ్లో కనిపిస్తుంది. ఏ దశలో, 6వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, సంధి దశ అని పిలిచే దశ ఏది. సంధి దశ అండి. సంధి దశ అని దేన్ని పిలుస్తారండి, కౌమార దశలో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏది అనేసి ఇచ్చారండి. వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏదండి, డిఎన్ఏ. డిఎన్ఏ అనేది మనకు వారసత్వంగా వస్తుందండి. వారసత్వ సంక్రమణకు మూల కారణం ఏది, డిఎన్ఏ. ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చను, శిశువు ముందు క్రేయాన్లను పట్టుకోవడము, తర్వాత ఆకారాలను చిత్రించడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏ నియమం అండి ఇది? వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఇక్కడ ఫస్ట్ సాధారణ దిశ ఏదండి? శిశువు ముందుగా క్రేయాన్లను పట్టుకోవడము, తర్వాత అదేందండి ఆకారాలను చిత్రించడం అనేటటువంటి దానికి వెళ్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్షమునకు సంబంధించి సరికానిది. సో మనకు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏముంటుందండి? నిశిత పరిశీలన ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు అనేసి ఇచ్చారు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. ప్రత్యక్షమునకు సంబంధించి సరి కానిది అడిగారు. ప్రత్యక్షంగా చూసినప్పుడు మనకు ఎటువంటి అభిప్రాయం కలుగుతుందండి? నిశితంగా పరిశీలిస్తాము, నిశితంగా పరిశీలన ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదనేసి ఇచ్చారు. కాబట్టి రాంగ్, మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ప్రజాస్వామ్యం అనేది అనేసి ఇచ్చారండి. ప్రజాస్వామ్యం వచ్చేసి మనకు ఏమవుతుందండి? అమూర్త భావన, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అండి. మనకు డెమోక్రసీ అనేది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అవుతుంది, అమూర్త భావన. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసనము మందకోడిగా జరిగే దశ ఏది అనేసి ఇచ్చారండి. అభ్యసనం వచ్చేసి మనకు మందకోడిగా చాంచల్య దశలో కనిపిస్తుంది. చాంచల్య దశ మనకు అభ్యసనం మందకోడిగా అంటే ప్రారంభ స్ఫూర్తిలో, మనకు ప్రారంభ స్ఫూర్తిలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? ఇలా పైకి వెళ్తూ ఉంటుందండి ప్రారంభ స్ఫూర్తిలో. నెక్స్ట్ పీఠభూమి దశ అంటే మనకు వచ్చేసి ఎలా ఉంటుందండి? స్ట్రైట్ లైన్ ఉంటుంది. దాంట్లో మనకు ఎటువంటి అభ్యాసనం, ఎటువంటి పురోగమనం ఉండదు, తిరోగమనము ఉండదు. నెక్స్ట్ చాంచల్య దశలో చూసుకున్నట్లయితే మనకు ఇలా అంటే హెచ్చు తగ్గుల అనేటివి మనకు కనిపిస్తాయండి అభ్యాసనంలో. సో ఆ టైంలో మనకు అభ్యాసనం అనేది మందకోడిగా జరుగుతుందనేసి చెప్తాము. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారండి. సమరూప మూలకాల సిద్ధాంతం వచ్చేసి థర్న్స్టన్, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు అనేసి ఇచ్చారండి. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని సమరూప మూలకాల సిద్ధాంతం వచ్చేసి థర్న్స్టన్ అనేసి ఇచ్చారు. సో థర్న్స్టన్ అయితే కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సమరూప మూలకాల సిద్ధాంతము థర్న్స్టన్ అనేది తప్పండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థారండైక్ అండి. సో మిగిలినవి చూసుకున్నట్లయితే సామాన్యీకరణ సిద్ధాంతం వచ్చేసి చార్లెస్ జెడ్, ఆదర్శాల సిద్ధాంతం వచ్చేసి బాగ్లే, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం వచ్చేసి గెస్టాల్ట్ వాదులండి. సమరూప మూలకాల సిద్ధాంతం వచ్చేసి మనకు థారండైక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పొదుపు గణనకు సూత్రం అడిగారండి. పొదుపు గణనకు సూత్రం చూసుకున్నట్లయితే మనకు పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. పొదుపు గణనకు సూత్రం వచ్చేసి ఏంటండి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థి అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలను వల్లించడము ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. విద్యార్థులు వచ్చేసి ఎప్పుడైనా సరే మనకు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలను వర్ణించడం ఏమవుతుందండి? బట్టి స్మృతి అవుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పునఃస్మరణ, పునశ్చరణ, పునరుభ్యాసమును ప్రోత్సహించే నియమం ఏది అనేసి ఇచ్చారండి. పునఃస్మరణ ఉంటుంది, పునరుచ్చరణ ఉంటుంది, పునరుభ్యాసనము ఉంటుందండి. వీటన్నిటిని కూడా ప్రోత్సహించేటటువంటి నియమం ఏదండి? అభ్యాస నియమము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను,
నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడము ఏమవుతుందండి? ఇది మనకు పావ్లోవ్కి సంబంధించి పునర్భరణ నియమము అవుతుందండి. నిర్నిబంధిత ఉద్దీపనకు మనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయటము ఏమవుతుంది? పునర్భరణ నియమము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏదండి? విశ్లేషించడము, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడము ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇదేమవుతుందండి? మనకు ద్విపార్ష బదలాయింపు అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుడి చేతితో రాయగలిగినటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడము మనకు ఏమవుతుందండి? ద్విపార్ష బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే మనకు పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఏదైనా నేర్చుకున్న దాంట్లో మనకు ఇంకోటి నేర్చుకోవడంలో హెల్ప్ చేసినట్లయితే అనుకూల బదలాయింపు అవుతుందండి. ఇక్కడ మనకు ఏదైనా నేర్చుకోవడంలో మనకు ఎటువంటి బదలాయింపు జరగనప్పుడు ప్రతికూల బదలాయింపు అంటారు. శూన్య బదలాయింపు అంటే అసలు జీరో ట్రాన్స్ఫర్, ఎటువంటి మనకు బదలాయింపు అనేది ఉండదండి. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో భాషా నైపుణ్యం కానిది ఏది అనేసి ఇచ్చారండి. భాషా నైపుణ్యము కానిది వచ్చేసి ప్రశ్నించడం అండి. కథలు చెప్పడం కానీ, మాట్లాడడం కానీ, వినడం కానీ ఇవన్నీ భాషా నైపుణ్యాలకు సంబంధించిందే. భాషా నైపుణ్యం కానిది ఏంటండి? ప్రశ్నించడము. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎన్ఆర్బిసి అనగా ఏమి అనేసి ఇచ్చారండి. ఎన్ఆర్బిసి అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ అండి. ఎన్ఆర్బిసి ఫుల్ ఫామ్ వచ్చేసి నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, జాన్ హాల్ట్ అన్ ఎడ్యుకేటర్ ఎక్స్ప్లెయిన్డ్ ద రీజన్స్ why children do not pass at school level as A, B, C in which ABC are అనేసి ఇచ్చారండి. పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి కారణాలను జాన్ హాల్ట్ అనే విద్యావేత్త ABCలుగా వివరించాడు. అయితే ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సో ఏ మీన్స్ ఎఫ్రైడ్, బి మీన్స్ బోర్డమ్ అండి, సి మీన్స్ కన్ఫ్యూజన్. సో జాన్ హాల్ట్ అనే విద్యావేత్త ప్రతిపాదించిన ప్రకారము ఏ అంటే ఎఫ్రైడ్ అండి, బి అంటే బోర్డమ్, సి వచ్చేసి కన్ఫ్యూజన్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డౌన్ సిండ్రోమ్ అనేది ఏంటిది అనేసి ఇచ్చారండి. సో ఇది ఒక లోపం అండి. సో ఈ డౌన్ సిండ్రోమ్ అనేది మనకు దేని వలన వస్తుందంటే క్రోమోజోముల లోపం వలన వస్తుంది. డౌన్ సిండ్రోమ్ అనేది దేని వల్ల వస్తుందండి? క్రోమోజోముల లోపం వలన. నెక్స్ట్ క్వశ్చను, ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి ఏవి అనేసి ఇచ్చారండి. ఆర్టీఈ యాక్ట్ 2009. సో దీంట్లో వచ్చేసి మనకు ఏమున్నాయండి? మొత్తము 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అయితే ఉన్నాయి. ఆర్టీఈ యాక్ట్ 2009లో ఏమున్నాయండి? 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చను, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అడిగారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అండి? 1098. నెక్స్ట్ క్వశ్చను, ఎన్ఈపి 2020 ప్రకారము మాధ్యమిక దశ వయసు ఎంత అనేసి ఇచ్చారండి. ఎన్ఈపి 2020 ప్రకారము మనకు మాధ్యమిక వయసు ఎంతండి? 14 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1 యూటాబైట్ ఈక్వల్ టు ఎంత అనేసి ఇచ్చారండి. 1 యూటాబైట్ ఈక్వల్ టు ఎంత అండి? 1024 జీటాబైట్స్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్లో అందజేసే సంస్థ కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? ఎడ్రా అండి. ఎడ్రా అనేది మనకు మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సులను అందజేయదు. సో అందజేసేది ఏంటిదంటే కోర్స్ ఎరా, ఉడాసిటీ, ఖాన్ అకాడమీ వీళ్ళు
మనకు మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అయితే అందజేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చను, విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు ఎవరు? విద్య వచ్చేసి ద్విధ్రువ ప్రక్రియ అని అన్నది ఎవరండి? జాన్ ఆడమ్స్ అండి. ఆప్షన్ 3. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.